మండలంలో పిఎస్సిఎస్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని పల్లెపహాడ్, పెద్దతండ, గంధమల్ల గ్రామాలలో పిఎస్సిఎస్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ నరసింహారెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ రైతు కూడా అధైర్యపడవద్దని, వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో వరి కొనుగోలు కార్యక్రమం యథాతథంగా సాగుతుందని, రైతులు బ్రోకర్లను నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. గతంలో ఏం జరిగినాయో, ఏం తప్పులు జరిగినాయో ఏ రైతును కూడా ఒక కిలో కాదు పావు కిలో కూడా ఎక్కువ తరుగు తీయొద్దు, తరుగు కొట్టద్దు, దండే కొట్టద్దు అనే ఉద్దేశంతో గతంలో 300 సెంటర్లు మన జిల్లాలు ఇస్తే అందులో 150 సెంటర్లు ఐకేపీ సెంటర్లు మహిళలకు ఇచ్చే విధంగా, మహిళ అయితే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కువ ఐకేపీ సెంటర్ మెయింటైన్ చేస్తారని మహిళలకు ఎక్కువ కేటాయించడం. ఇది పిఎస్సి చైర్మన్ ఆధ్వర్యంలో పిఎస్ సెంటర్ నిర్వహిస్తున్నాం. కాబట్టి గతంలో జరిగినటువంటి తప్పిదాలు జరగకుండా తరుగు లేదు, దండెగొట్టు లేదు, మనం 40 కిలోలు చూపుతాం, ఆ బస్తా ఖరీదు తప్ప, బస్తా వెయిట్ తప్ప ఒక ఇంచు కాదు, ఒక ఒడ్ల గింజ కూడా వేసేది లేదు. ఇక్కడ జోకే వాళ్ళు ఉంటే నా నెంబర్ తీసుకొని నాకు చెప్పండి, ఒక పావు కిలోనా లేకపోతే అర కిలోనా తరుగు తీస్తే మాత్రం ఊపిరి ముచ్చట్లేదు. ఇక్కడ కాంట అయిందనుకో, కాంట అయిపోయినాక మీరు నీకు 50 క్వింటాలన్నీ చిక్కిస్తే అమ్మ రసీదు ఇచ్చిందనుకో, ఆడ నీ పని కాంట అయితే నీ పని అయిపోయినట్టే, అంటే నీ బాధ్యత అయిపోయినట్టు. మిగతా మొత్తం ప్రభుత్వాందే. లారెక్కి మిల్లు పోయి తడిసిన, మిల్లు పోయినాక ఏది తాలు దబ్బా లేకపోతే పచ్చి ఉందన్న వాని బాధ్యతే. గతంలో మిల్లు పోయినాక క్వింటాలు కట్ చేసేది, బస్తాలు కట్ చేసేది, ఏదో ఒక రైతు తప్పు ఉంటే మన అందరి మీద పడేది. ఇప్పుడు మన ప్రభుత్వం అట్లా కాదు. నీ కాంట అయిందా, చిట్టిచ్చిందా, చిట్టిచ్చిన 3 రోజులలో నీ క్వింటాలకు నీకు డబ్బులు పడతాయి. ఎవరైనా మీకు ఇక్కడ దండే కొట్టావో లేకపోతే అది ఎక్కువ చదువుతావో లేకపోతే ఏమన్నా ఎక్కువ తప్ప డబ్బులు ఆడుతూ కూడా ఎవరికి ఇవ్వకండి, నాకు ఫోన్ చేయండి. ఇది ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్ట్రిక్ట్గా చెప్పారు, రైతును కాపాడుకోవాలి, రైతు తరుగుండొద్దు, సకాలంలో ఒడ్లు కొనాలి, మంచి మ్యాచ్ తీసుకురండి, మంచి ధాన్యాన్ని ఇవ్వండి, మీకు మంచి రేటు ప్రభుత్వం రేటు ఇస్తాం, మిల్లర్లకు కానీ దళారులకు మోసపోయి అమ్ముకోవద్దు. ఏమంటున్నా, మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఆడ చెప్పుడు భయం అయితే నా నెంబర్ ఇస్తా, నాకు చేయండి. మా పిఎల్ నెంబర్ ఉంటారు, లేకపోతే ఇక్కడ లోకల్ లీడర్ నెంబర్ ఉంటారు, మీ చైర్మన్ కూడా చెప్పండి. ఇక్కడ తరుగు తీసేది లేదు, దండ కొట్టేది లేదు, బస్తా ఖరీదు ఆ బస్తా ఎంత ఉందో దాని రేటు తప్ప ప్రభుత్వ నామస్ప్రకారం ఎంఆర్ఓ గారు వాళ్ళంతా ఉన్నారు చెప్తారు, అంతే తప్ప ఎవరైనా ఒక కిలో దండ కొడితే వాళ్ళు జైలుకు పంపేది ఖాయం. ఓకేనా? మీకు అదేవిధంగా ఇప్పుడు ఎక్కువ దొడ్డొడ్లు పన్నాయి, మీరు అంతా సన్నధాన్యం పండిస్తే సన్నధాన్యానికి క్వింటాల్కి 500 బోనస్ ఇస్తున్నాం. మళ్ళీ సన్నధాన్యం మనమే కొని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉగాది నాడు సన్నబియ్యం ఇస్తున్నారు కదా, మళ్ళీ మనోట్లే మనకు మళ్ళీ ఆడిచ్చి మళ్ళీ సన్నబియ్యం ఇస్తే విధంగా చేస్తున్నాం. కాబట్టి రైతులు సన్నధాన్యం పండించినా మీకు ఇబ్బంది లేదు, బోనస్తో కొంటాం. ఆ ఓట్లు మళ్ళీ మనమే మిల్లు ఆడిచ్చి మనమే సన్నధాన్యం తింటాం. ఇది మన ప్రభుత్వం రైతుల కోసం చేసింది. మీరు ఎవరికో భయపడి అయ్యో నా ఓట్లు ముందు చూకాలి 10 రూపాయలు ఇస్తానే, వెనక ముందు కాదు. మ్యాచర్ వచ్చిన దాని ప్రకారం, కాంట అయిన దాని ప్రకారం, మీ కుప్ప తయారైన దాని ప్రకారం సీరియల్గా ఈయన కాంగ్రెస్ ఓడు, ఈయన టీఆర్ఎస్ ఓడు, ఈయన బీజేపీ ఓడు కాదు, లేకపోతే ఆయన పెద్ద పటేలు, ఈయన చిన్న పటేలు కాదు. రైతులే, పటేలు అయితే కిందోడైనా అయితే నేనైనా అయితే. అందుకే ఇక్కడ పైరోలు లేవు, పైసలు ఇస్తానో లేకపోతే పలుకుబడి ఉంటున్నో జోకేది లేదు. వీడు ఎవరుంటారో కాంటకాడ చైర్మన్ సాబ్ వాళ్ళకి చెప్పు, ఏదైతే సీరియల్ నెంబర్ ఇస్తావో ఆ సీరియల్ ప్రకారం జోకాలి. లేకపోతే సర్పంచ్, ఈయన ఎమ్మెల్యే, ఈయన ఎంపీ అంటే మాత్రం నడవది. లీడర్లు కాదు, మనకు కావాల్సింది రైతులు. ఓకేనా? మీరు ధైర్యంగా ఉంటే నీ పనులు అవుతాయి. మీరు భయపడతారు, మీరు అదే ధైర్యం ఓడేసి గెలిపించుగా, మనం ఈ పరంగానే పని చేయాలి కదా. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై
పార్టీల కోసం అనువైన గార్డెన్, MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.